మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలంటే ఏమి చేయాలి? భగవద్గీత భగవద్గీత ఆధారంగా గృహస్థుల జీవన విధానం. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన మనసు అవసరం. కానీ ప్రతి పరిస్థితిలో మన మనస్సు ఒకేలా ఉండదు. గృహస్థులాగా అనేక బాధ్యతలు, కుటుంబ పోషణ, ఆర్థిక ఒత్తిడులు, సమయాభావం బట్టి మన మనస్సును అశాంతిగా మారుస్తాయి. అయితే భగవద్గీత మనకు స్థిరమైన ప్రశాంతతను పొందడానికి మార్గదర్శనం చేస్తుంది. మనసు ఎందుకు అశాంతిగా ఉంటుంది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే జాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఉదాహరణ: ఒక గృహస్థుడు టీవీలో అత్యంత విలాసవంతమైన జీవితాలను చూస్తూ ఉంటే తనకు అలాంటి జీవితాన్ని పొందాలనే కోరిక కలుగుతుంది. కానీ అది సాధ్యం కాకపోతే అసంతృప్తి, ద్వేషం లేదా కోపం, క్రోధం పెరుగుతుంది. ఈ భావనలు మన మనస్సు ప్రశాంతంగా ఉండకుండా చేస్తాయి. అందుకే హరే కృష్ణ మంత్రం జపం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. ప్రశాంతమైన మనసు కోసం భగవద్గీత సూచించిన మార్గం భగవాన్ పట్ల శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజ్య మమైకం శరణం ప్రజ. ఉదాహరణ: గృహస్థులకు ఉద్యోగ ఒత్తిడులు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. కానీ అన్ని బాధ్యతల్ని భగవంతునికి అర్పించి ఇది కృష్ణార్పణం అని భావనతో చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదాహరణకు, పిల్లల భవిష్యత్తు గురించి చాలా ఆందోళన పడకుండా కృష్ణునిపై విశ్వాసంతో ధర్మబద్ధంగా జీవించాలి. సమత్వ భావన. సుఖ దుఃఖే సమే కృత్వా లాభో జయా జయో. ఉదాహరణ: పెరిగిన ధరల కారణంగా మన ఖర్చులు పెరుగుతాయి. కొన్నిసార్లు వ్యాపారం లాభసాటిగా ఉండకపోవచ్చు. అయితే లాభ నష్టాలను సమంగా స్వీకరించాలి. ధనం చేతిలో ఉన్నప్పుడు అహంకారం చేసుకోవద్దు, లేనప్పుడు విచారించవద్దు. అన్నీ కృష్ణుని కృపే అని భావిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. భక్తి యోగం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఉదాహరణ: ఒక గృహిణి వంట చేస్తున్నప్పుడు ఇది భగవంతునికి నైవేద్యంగా సమర్పించాను అని భావించి చేస్తే ఆ పనిలో భక్తి వృద్ధి అవుతుంది. అలాగే కుటుంబమంతా కలిసి భగవద్గీత చదవడం, కీర్తనలు వినడం చేస్తే ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి ప్రశాంతత ఉంటుంది. నిష్కామ కర్మ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఉదాహరణ: ఒక తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతాడు. కానీ నేను కృషి చేస్తాను, ఫలితం కృష్ణుని చేతిలో ఉంది అనే భావన ఉంటే ఆందోళన తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో భార్యాభర్తలు పరస్పరం ఏమీ ఆశించకుండా సేవాభావంతో జీవిస్తే కుటుంబ జీవితం సుఖమయం అవుతుంది. ఆహార నియంత్రణ. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. ఉదాహరణ: కుటుంబ సభ్యులు శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకుంటే మానసిక శాంతి పెరుగుతుంది. మద్యపానం, మాంసాహారం వంటి రజస, తామస ఆహారం తినడం వల్ల కోపం, అసహనం పెరుగుతాయి. కాబట్టి భగవానుడికి నైవేద్యం సమర్పించిన ప్రసాదాన్ని భోజనం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండే గృహస్థుల జీవనం విధానం. భక్తి ద్వారా పిల్లలకు మంచి సంస్కారం ఇవ్వండి. ధనాన్ని సమతాశీలతతో చూడండి. ఆహార నియంత్రణ పాటించండి. నిత్య జీవితంలో సేవా భావన పెంచుకోండి. గృహస్థులకు భగవద్గీత చెప్పిన ముఖ్యమైన గుణాలు: అహింస, హింస లేకుండా జీవించడం, సత్యం, ఎప్పుడూ నిజాయితీగా ఉండడం, దమః ఇంద్రియ నియంత్రణ, శౌచం, శుద్ధమైన జీవన విధానం, ఆర్జవం, నేరుగా అబద్ధం లేకుండా జీవించడం, క్షమ, క్షమించగల సామర్థ్యం, నిరంతర ప్రశాంతతకు మార్గం. భగవద్గీతలో లభించిన జ్ఞానాన్ని కుటుంబ జీవితంలో అమలు చేసుకుంటే
ఎలాంటి కష్టాలు వచ్చినా మనసు శాంతి మరియు ఆనందంతో నిండిపోతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే